శబరిమల వస్తున్న భక్తులకు దేవస్థానం బోర్డు బిగ్ అప్డేట్ ఇచ్చింది. 18 మెట్లు ఎక్కే వేళ ఏం చేయాలి, ఎలాంటివి చేయాలి అని చెప్పి వాళ్ళైతే అప్డేట్ ఇచ్చారనమాట. సో మరి శబరిమలకి వేస్తుంటే ప్రతి సీజన్ కార్తీక మాసంలో కూడా అందరూ కూడా భక్తితో అయ్యప్ప మాలను ధరిస్తారు. దాన్ని విడిచి అక్కడికి వెళ్ళడానికి అయ్యప్ప మాల కోసం అక్కడ శబరిమలకి అయితే వెళ్తారనమాట. సో అక్కడ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎందుకంటే ఈ మధ్యన టెంపుల్స్లో రద్దీ ఎక్కువ అవుతుందో కొంచెం అపశృతులు అయితే జరుగుతున్నాయి అనమాట. అలాంటివి జరగకుండా, ఎందుకంటే అయ్యప్ప దగ్గర ఇలాంటివి ఎప్పుడు జరగలేదు అంతకు ముందు కానీ ఎప్పుడు కూడా. సో ఈసారి ఒకవేళ జరుగుతాయో మన ముందు జాగ్రత్తతో వాళ్ళైతే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామని అప్డేట్ అయితే బయటకు వదిలారనమాట. ఏమిటి అంటే ఆ 18 మెట్లు ఎక్కే వేళ అంటే నిమిషంలో దాదాపుగా 75 మంది ఆ మెట్లు ఎక్కుతారు. ఇక నుంచి 85 మంది ఎక్కేలాగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే మొన్న ఒక్క శనివారం పూటే 75,000 మంది పైగా వచ్చారని తెలుస్తుంది భక్తులు. సో రద్దీ పెరిగిపోతూ ఉంది ఎప్పటికప్పుడు. అంటే పోయిన సంవత్సరం చూసుకుంటే 73 లక్షల మంది భక్తులు ఆ సీజన్లో వచ్చారని తెలుస్తుంది, కార్తీక మాసం సీజన్లో. మరి ఈ సీజన్లో కూడా ఇప్పటికే 5 లక్షల మంది వచ్చారని తెలుస్తుంది. సో ఈ సీజన్ అనేది ఆల్మోస్ట్ 2 నెలల పైన 3 నెలల దాకా ఉంటుంది ఖచ్చితంగా. ఈ చలికాలంలో కూడా అందరూ వెళ్ళి అక్కడ అయ్యప్ప స్వామిని సందర్శించుకోవాలి. అంటే మాల వేసిన వాళ్ళే కాకుండా మామూలు భక్తులు కూడా వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకుంటారు అనమాట. సో అలా చాలామంది భక్తులు ఎన్నో ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని అక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేసి అన్ని జాగ్రత్తగా పంపించే బాధ్యత అయితే అక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు. సో మరి వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటి అంటే ఆ 18 మెట్లు ఎక్కే టైంలో కనుక 75 మంది నిమిషానికి ఎక్కుతారు, ఇక్కడ నుంచి 85 మంది ఎక్కేలా ఏర్పాట్లు చేస్తున్నామని వాళ్ళైతే తెలియజేశారనమాట. సో మరి ఎందుకంటే పోయిన సంవత్సరం చూసుకున్నారు వాళ్ళు 73 లక్షల మంది అంటే మామూలు విషయం కాదు. అంటే అంతమంది జనం, అంతమంది భక్తులు వస్తున్నారు అంటే దానికి ఎన్నో జాగ్రత్తలు, అటు పోలీసులు కానీ అక్కడ ఉండే బోర్డు వాళ్ళు కానీ అక్కడ ఉండే వాలంటీర్లు కానీ అన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి ఏమీ జరగకుండా జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అయ్యప్ప స్వామి మీద భక్తులు ఎంతమంది ఉన్నారనేది ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరించే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతి సంవత్సరానికి పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు యువకుల్లో కూడా చాలా ఆ మాల ధరించాలి అనే ఒక ఆసక్తి అయితే బాగా పెరుగుతుందన్నమాట. సో మరి ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా అయ్యప్ప భక్తుల సంఖ్య అనేది ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. సో అందుకనే ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని వాళ్ళైతే నోటీస్ వదిలేరనమాట. సో మరి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలి అనుకునే భక్తులు ఎవరైనా సరే ఇది గమనించుకోగలరు. సో 75 మంది కాదు, 18 మెట్లు ఎక్కే వేళల్లో 85 మంది ఎక్కచ్చు. అది అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎలా ఎక్కాలి, ఏంటి, ఎలా దారి ఏంటి అని చెప్పి. సో అక్కడ ప్రతి చోట కూడా గైడ్ చేయడానికి ఉంటారు. అక్కడ వాళ్ళని అడిగి తెలియని వాళ్ళు అయితే వెళ్ళొచ్చు అనమాట. సో వెళ్ళిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది, గురుస్వాములు ఎవరో ఒకరు తీసుకువెళ్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి. సో ఎప్పటికప్పుడు కొంచెం తరం మారే కొద్దీ అక్కడ కండిషన్స్, రూల్స్ మారుతాయి కాబట్టి అవి కొంచెం గమనించుకోగలరు. సో మరి ఈసారి కూడా దాదాపు 80 లక్షల మంది దాకా వస్తారని అయితే అంచనా వేస్తున్నారు. మరి అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఇదంతా గమనించుకొని 18 మెట్లు ఎక్కే వేళ ఆ నిమిషం పాటు 85 మంది వెళ్ళడానికి సౌకర్యం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళి వస్తారని అనుకుంటున్నాం.